కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ ఒకరు రుణం ఇప్పించారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారని, ఆధారాలుంటే ఎంపీ పేరు బయటపెట్టాలని ఎంపీ డీకే అరుణ సవాల్ చేశారు. పేరు చెప్పకుండా మాట్లాడడం సరికాదని అన్నారు. విజయవాడ పర్యటనలో భాగంగా ఎంపీ మీడియాతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇద్దరూ ఒకటే కాబట్టే తమిళనాడులో జరిగిన స్టాలిన్ సమావేశానికి వెళ్లారని అన్నారు. నిజంగా ధైర్యం ఉంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ఊరికే ఏదో అన్యాయాలని చెప్పి అనడం అనేది కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడిన దాంట్లో దాని వాస్తవం ఉంటే పేరు చెప్పి మాట్లాడాలి. ఎంపీ ఎవరు పేరు తీసుకోవాలా. అది తెలంగాణ కానీ సౌత్ పైన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. సో తెలంగాణలో మొన్న సక్సెస్ఫుల్ గా 8 మంది ఎంపీలను గెలిచాం. సో ఆంధ్రాలో కూడా మన ఎంపీలు గెలిచారు. ఆంధ్రాలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. ఇక్కడ సో తెలంగాణలో ఇండివిజువల్ గా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తాం. సో ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండంగా తెలంగాణలో స్వతంత్రంగా బీజేపీ గవర్నమెంట్లోకి వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా